అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మొంతా తుఫాను ప్రభావం ఎక్కువగా చూపింది. ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం జరగకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో నాయకులకి అనుసంధానం చేస్తూ ఏ ప్రాణం పోకుండా అన్ని రకాల విపత్తుల నుంచి కూడా రక్షించడం జరిగింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్ళడం, వాటి మీద అంచనా వేయడం, ఆ తర్వాత కలెక్టర్ కావచ్చు మిగతా సిబ్బంది చేత సర్వే నిర్వహించి ఎన్ని ఎకరాలు ఎన్ని రకాల పంటలు ఇబ్బంది పడ్డాయి, రైతు కన్నీరు తొడవాలి అని ఆర్డర్స్ వేయడం జరిగింది. అందరికీ ఈ విషయం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 7 వయసులో చేసినటువంటి ఈ గొప్ప పనికి అందరూ హర్షిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా నివ్వెరపోతున్నారు. ఇదంతా ఒక లెక్క. కానీ మన జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యలో ఒక్కసారి మాత్రం తలుక్కున జూమ్ మీటింగ్కి వచ్చాడు. వైఎస్ఆర్సీపీలో ఉండే స్క్రిప్ట్ విన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కనబడకుండా పోయాడు. ఫస్ట్లో మాత్రం యలహంక ప్యాలెస్లో దుప్పడు కప్పుకొని పడుకున్నాడు. సరే, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిస్థితుల దృష్ట్యా ప్రజలను కాపాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అందరికీ తెలిసిందే. నిన్న అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒకసారి విందాం. ఇంకా ఇది కామనే. చిన్న బిడ్డకు ముద్దు పెట్టడం, మధ్యలో పెయిడ్ ఆర్టిస్టులు పోగేయడం, రోడ్డు బ్లాక్ చేయడం, వాళ్ళకి ఇబ్బంది కల్పించడం, అందరి చేత సీఎం అని అరిపించడం, ఇవన్నీ మీకు తెలిసిందే. దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదంతా ముందు జరిగింది. దాని తర్వాత ఈయన ఇక్కడికి వచ్చాడు. ఒకసారి వినండి ప్రెస్ మీట్లో. అన్న, మీ పంటలేకి మీ పొలంలోకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని. ఇక్కడ మీ పంటలోకి అంచనా వేయడానికి ఎంత ఆస్తి నష్టం జరిగిందో తెలుసుకోవడానికి ఎవరైనా వచ్చారా అన్నా అంటున్నాడు. ఇదే అన్నా అని షర్మిల అడుగుతుంది. అన్నా, నేనేం తప్పు చేశానన్నా? నన్ను రోడ్డు మీద పడేశావు, నన్ను మీ సోషల్ మీడియా చేత దారుణంగా తిట్టిస్తున్నావు అన్నా అని ఆవిడ అడిగింది. ఇంకొక చెల్లి సునీత గారు కూడా, అన్నా ఎందుకన్నా మా నాన్నని చంపేశావు? లేకపోతే నువ్వు చంపలేదనుకో, ఎవరు చంపారో వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెట్టించి నాకు న్యాయం చేయన్నా అని అడుగుతుంది. రైతన్నల దగ్గర అన్నా కాదు, నీ సొంత చెల్లెలు కూడా అన్నా అన్నా కాపాడన్నా, రక్షించన్నా అని ఎన్నిసార్లు అడగలేదు? కాబట్టి అన్న ఎవరికైనా అన్నే, ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేయడం కాదు. ఇంకోటి, నారా చంద్రబాబు నాయుడు గారు ఇందాకే చెప్పాను నేను, మొత్తం ప్రాణ నష్టం జరగకుండా జరిపిన తర్వాత అంచనాకు వచ్చిన తర్వాత నేరుగా రైతుల్లోకి వెళ్ళిన తర్వాత అధికారుల చేత సర్వే చేయించి ఎంత అవుతుందో ఎంత ఇవ్వగలమో ఖచ్చితంగా సహాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈయనకేంది బాధ? ఈ రైతులే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతులు అడిగినా కూడా అన్న, ఎవరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమరేషన్ కు రాలేదన్న మాట. ఎవరు రాలేదు? నీకు ఎవరు చెప్పారు? నీ పెయిడ్ ఆర్టిస్టులు చెప్పారు. నువ్వు రాసుకున్న స్క్రిప్టులో ఉంది. అన్నా, ఎవరూ రాలేదన్నా, పొలాల్లోకి ఎవరూ రాలేదన్నా, ఎవరు సర్వే చేయలేదన్నా, ఎవరు అంచనా వేయలేదన్నా, ఎవరు మా కన్నీరు తొడవలేదన్నా అంటున్నావు. ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడిన చంద్రబాబు నాయుడు గారికి రైతుల కన్నీరు తొడవడం చేత కాదా? రైతులు నష్టపోయినటువంటి ఆ ఆర్థికానికి వెసులుబాటు కల్పించడం చంద్రబాబు నాయుడు గారికి చేత కాదా? నీది ప్రతి ఒక్కటి మొదటి నుంచి స్క్రిప్టే. నీకు స్క్రిప్ట్ గురించి స్క్రాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి. ఈయన చెప్పేదేమో ఎన్యూమరేషను, వెనకుండేదంతా 5 రూపాయలు రెమ్యునరేషను, అంతా పెయిడ్ ఆర్టిస్టులే. వీళ్ళని ఎవరైనా చూడండి, ఎవరైనా వీళ్ళు రైతులు అంటారా? వీళ్ళని ఎవరైనా రైతులు అంటారా? అప్పటికప్పుడు ఆ టవల్ తీసుకొచ్చి అన్ని కండువాలు వేసేసి మొత్తం వెనక చూడండి, మొత్తం వెనక నిలబెట్టేసినాడు అంతే. నాకు తెలిసి ఇక్కడ ఒకసారి చూడండి. సుంకు విరిగిపోయిందా? సుంకు విరిగిపోలేదా? సుంకు విరిగిపోయిందా? సుంకు విరిగిపోలేదా కాదు, నీ మీద మనుషులకి మనసు విరిగిపోయింది. 2019 నుంచి 2024 మధ్యన నువ్వు చేసినటువంటి శాడిస్ట్ పనుల వల్ల, నీ శాడిజం వల్ల, నీ సైకోతనం వల్ల మనుషుల మనసు విరిగిపోయింది. సుంకు విరిగిపోయింది. తర్వాత సంగతి మళ్ళీ ఇట్టు చూపిస్తున్నాడు. ప్రపంచంలోకే వ్యవసాయ రంగంలో గొప్ప పద్ధతులు పరిస్థితులు తీసుకునే వ్యక్తి అయిన ఎన్జి రంగారావు గారి తర్వాత ఎన్జి రంగా యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆయన ఎన్జి రంగా గారి యూనివర్సిటీలో, వ్యవసాయ యూనివర్సిటీ ఉంది కదండి హైదరాబాద్లో, దాంట్లో ఈయన గోల్డ్ మెడల్ కొట్టాడు. సుంకు బూజు ఏం వచ్చింది ఏం పోయింది దాని మళ్ళీ చూపిస్తున్నాడు. ఇట్ట చూపిస్తున్నాడు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాలి. ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత
ఇది పాలు 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 డికాషను పంచదార టీ పెట్టుకో, నువ్వు తాగు, పెయిడ్ ఆర్టిస్టులకి ఇవ్వు, వాళ్ళు తాగుతారు, తర్వాత హెలికాప్టర్కి ఎలహంకా ప్యాలెస్కి వెళ్ళిపో. ఏమంత కష్టమైన పదార్థం అది, ఏమంత కష్టమైన పదం అది, ఎందుకు నీకు నోరు తిరగదు? ఎందుకంటే మనం ఎప్పుడైనా రాజకీయ భాష నేర్చుకుంటే కదా, రాజకీయ నాయకుల్లో ప్రవర్తిస్తే కదా, ఎప్పుడైనా మనం ప్రజలకు సేవ చేస్తే కదా నోటుకుండా ఆ పదం వస్తుంది. ఎందుకు రావట్లేదు నీకు ఆ పదం? ఇంకా పా ఎల్లో పోసుకునే పరిస్థితి ఉండదు. అవును. తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. చివరికి ఎరువులు కూడా బ్లాక్ లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలోకి ఈ రోజు రైతు వెళ్ళిపోయారు. 263 రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఇదిగోండి పక్కన వాళ్ళని పెట్టుకుంది కేవలం ఊగొట్టడానికి, లేదంటే తలకాయ ఇవ్వడానికి. నీకు డైలాగులు ఇవ్వాలంటే సపరేట్ పేమెంట్ ఇవ్వాలా లేదా వాళ్ళకి? నువ్వేమో ఎరువు అంటున్నావు, ఈ మహానుభావుడేమో పాపం యూరియా అంటున్నాడు. దీనికి సపరేట్ పేమెంట్ ఇవ్వకపోతే ఇతను ఖచ్చితంగా డిబేట్ లో కూర్చుంటాడు. జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. ఆయన ఊగొట్టడానికి తలకాయ ఇవ్వడానికి మీరు 5 రూపాయలు ఇచ్చారు, మళ్ళీ అంటే పాపం ఆయన యూరియా అంటున్నాడు. అంటే నీకు తలకాయ ఇవ్వుతారా లేదంటే నీకు ఊగొడతారా? మధ్య నువ్వు ఎక్కడ మర్చిపోతావని భయపడిపోయి వాళ్ళు డైలాగులు ఇస్తారా? పోనీ వాళ్ళు ఏమన్నా మధ్యలో డైలాగ్ ఇద్దామని ఇస్తారు అని ట్రై చేస్తే అతను ఏమవుతాడో కూడా అతనికి తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డికే చెప్పేంతటోడివా? నిన్ను ఏదో పక్కన నిలబెట్టాము, ఒక కండువా వేసాము, నీకు కంటెంట్ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు అని చెప్పే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏకంగా 500 రూపాయలకు 600 అన్నైతే 600 రూపాయలు, ఈయన 500 అన్నాడు, ఆయన 600 అన్నాడు, మళ్ళీ దాన్ని కన్విన్స్ చేస్తున్నాడు. అన్న 600, అన్న 600. మన దగ్గర ఏది ఒక నికరమైనటువంటి విలువ ఉండదు, నికరమైన నిజాయితీ ఉండదు, నికరంగా మాట్లాడే తత్వం ఉండదు. ఎవరు పక్కన చెప్తే అది ఎండమే. మీరు మహర్షి సినిమా చూసుంటారు. మహేష్ బాబు గారు ఆయన కోట్ల ఆస్తి వదిలేసి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తన స్నేహితుడి కోసం ఒక పల్లెటూరుకు వచ్చి అక్కడి నుంచి ఒక తాత సజ్జనం కట్టుకొని పోతా ఉంటాడు పొలాల్లోకి. అప్పుడు ఆయన చూసి చాలా ఇష్టపడతాడు. అరే రైతు కదా దేశానికి వెన్నుముక్క, మనకు పట్టెడు అన్నం పెడుతున్నాడు. అలాంటి రైతుతో వెనక్కి వెళ్తాడు. ఎందుకు ఆయనకే తెలియదు, పాపం అడ్మైర్ ఫీల్ అవుతాడు. వెళ్తూ అక్కడ ఆగుతాడు. ఆ తాత అంటాడు, రానాయన ఆ మట్టిలోకి దిగు, ఆ మట్టి నేను తీసేసుకుంటుంది అంటాడు. చాలా ఎమోషనల్ డైలాగు. ఈయన కూడా అంతే. ఈయన మహర్షి సినిమాలో మహేష్ బాబు గారిలా ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు ప్రాణం పోతున్నప్పుడు వరదల్లో ఎందుకు రాలేదు? ఆ రోజు ప్రాణాలతో విలవిల్లాడుతున్నప్పుడు 7 వయసులో చంద్రబాబు నాయుడు గారు అందరినీ కాపాడడానికి తలబట్టుకుంటూ ఉంటే నువ్వు యలహంకా ప్యాలెస్లో మాత్రం ఎందుకు కూర్చున్నావు? ఆ రోజు ఎందుకు దిగలేదు నువ్వు? కాబట్టి అక్కడ కూడా ఇంకొక లాజిక్ ఉంది. రావాలని అనుకున్నప్పటికీ కూడా ఏదన్నా యాక్టింగ్ చేద్దాం అనుకున్నా ఆయన హెలికాప్టర్లోనే వస్తాడు. హెలికాప్టర్కి వాతావరణం అనుకూలించలేదు. ప్రజలకి ఏమవుతుందన్న విషయం పక్కన పెట్టండి. ఆ వరదల్లో, ఆ తుఫాన్లో, ఆ సైక్లోన్లో, ఈ సైకోకి ఆ వాతావరణం గారు సరిగ్గా అనుకూలించలేదు అనుకోండి, హెలికాప్టర్ ఎట్టబడిపోతుందో కూడా తెలియదు. అందుకని రాకపోయి ఉండవచ్చు అనేది, వచ్చినా ఆయన పీకేదే ఉండదు. చూడండి ఇక్కడ ఏం చేశాడు ఆయన? అలా దిగాడు, సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ముందుకు దోశారు. ఈ మధ్యలో ఏం చేశాడు? అక్కడ ఏం కనిపెట్టేశాడు? ఆయనకి ఏం తెలిసింది, ఏం తెలిసిపోయింది? ఏదో చూడండి, ఆల్రెడీ పంటే నష్టమై ఉంటే ఆ మిగతా పంటను కూడా సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారు. ఎంతో ముందు కూడా తిరుపతిలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో క్షతగాత్రులు ఉంటే అక్కడ కూడా సెలైన్ బాటిళ్ళు నర్సులు తోసేసినటువంటి పద్ధతి. మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్తే అరాకొరగా ఉన్న మామిడికాయలు దొక్కిచ్చేశారు. పత్తి రైతుల దగ్గర పత్తి పంట పోగొట్టేశారు, మిర్చి పంట పోగొట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా అది పరామర్శించడం కాదు, వాళ్ళకి చివరిలో ఉన్న ఫలితాలను కూడా దూరం చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఎందుకు వచ్చాడో తెలియదు. ఏడకు వచ్చేదేదో అసెంబ్లీకి రావచ్చు కదా, ఎందుకు ఇంత బాధ నీకు? నీకే సమస్యలున్నా ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక పెద్ద సభ ఉంది కదా, ఒక శాసనసభ ఉంది కదా, ఆడకొచ్చి మాట్లాడచ్చు కదా, ఎందుకు ఇంత కర్మ? అయితే జగన్మోహన్ రెడ్డి గురించి కుక్కరంతో చివరిలో చూద్దాం. 2019 నుంచి 2024 మధ్యన ఒకానొక సమయంలో వరదొచ్చి తుఫాన్ వచ్చి పంట పొలాలు నాశనం అయిపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక స్టేజ్, ఒక సెట్ వేసుకొని పొలంకి ఎదురుగా ఇక్కడి నుంచి చూస్తున్నాడు. అధికారంలో అహంకారంతో చేసిన పని ఇది. అహంకారంతో, అధికార దుర్వినియోగంతో, బలుపుతో చేసినటువంటి పని. ఇటు చూడండి, పైన కలెక్టర్ నెట్టున్నాడు, పక్కనేమో వీళ్ళు కమాండోస్, పక్కన వాళ్ళు వేసుకొని దీన్ని చూస్తున్నాడు. ఏదో జాతర చూస్తాం, లేకపోతే ఇంకేదన్నా టూరిజం ప్లేసులకి వెళ్ళి పైనుంచి ఎత్తైన కొండ మీద నుంచి చూసినట్టు ఇదిగో ఇక్కడి నుంచి చూస్తున్నాడు. ఈరోజు మాత్రం చూడండి, జనాల్లోకి వెళ్ళి, లోపలికి వెళ్ళి, పంట పొలాల్లోకి వెళ్ళి, ఈడ ప్యాంట్ ఇక్కడి నుంచి ఎగేసుకొని
లోపలికి పోయాడు. ఇది సాక్ష్యం కాదా? ఇది 100% సాక్ష్యం కాదా? అప్పుడు మాత్రం పైనుంచి చూస్తున్నాడు. ఎందుకంటే మనల్ని ఎవరు ఈ ప్రశ్నించలేరు, 151 సీట్లు వచ్చినాయి, నేను లోపలికి దిగను, దిగితే నా వైట్ ప్యాంటు కింద ఉండేటువంటి లేదా ప్యాంటు వైట్ షర్ట్ కూడా మలినం అయిపోద్ది, లేదా మరకలు వచ్చేస్తాయని అప్పుడు అధికార అహంకారంతో ఈరోజు చూడు కావాలనే జనాల్లోకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. అదేవిధంగా ఇంకొక చిన్న ప్రూఫ్ అనమాట. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు, పక్కనే ఒక రైతు టవల్ కట్టుకొని ఏదో ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడు, కానీ మనం దాన్ని తప్పుగా మాట్లాడలే. కానీ ఆ రైతు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. జగన్ రెడ్డి మరోసారి పేటీఎంలు దించాడు. జగన్తో మాట్లాడుతున్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు గంజాల వెంకటేశ్వరరావు. అంటే పేరు కూడా చెప్పడం జరిగింది, ఇది అబద్ధం కాదు. ఇతను మచిలీపట్నం కోన గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతనికి కాన గ్రామంలో 50 సెంట్ల భూమి మాత్రమే ఉంది. మొన్న వచ్చిన తుఫాను కారణంగా కోన గ్రామంలో వరి పంటలకు ఎటువంటి నష్టం జరగలేదు. కానీ వైసీపీ పేటీఎం బ్యాచ్ సైకో జగన్ వస్తున్నాడని తెలిసి వాలిపోయారు. ఆయనకి సంబంధం లేదు, ఆ ఊర్లో ఉండేటువంటి వరి పంటకి ఎలాంటి నష్టం జరగలేదు, వాటిల్లలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా, ఎవరైనా బాగా ఎక్స్ప్రెషన్లు ఇచ్చేవాళ్ళు, ఎవరైనా కెమెరాకి ఫేవర్ చేసేవాళ్ళు, కెమెరా ముందు బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఎవరో అని అడిగినట్టున్నాడు. ఇతను పోయి వెనక ముందు చూసుకోకుండా పట్టుకొని వచ్చేసారు. కానీ సోషల్ మీడియాలో ఎవరు ఎక్కడని తెలిసిపోతుంది కదా, పట్టుకొచ్చారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. మచిలీపట్నం కోన గ్రామానికి సంబంధించిన వ్యక్తికి పెడన మండలం గూడూరులో పొలం ఎక్కడ నుండి వచ్చిందో మరి ఆ పేటీఎం బ్యాచ్కే తెలియాలి. ఇదిగోండి, ఇది తప్పు కాదు అని చెప్పేసి మీరు ఏదైనా ఒక వీడియో చేయండి. ఇతనిది ఆ ఊరే అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఈ రైతు ఎవరైతే ఉన్నారో ఇతను రైతే, నేను కాదనట్లే. కానీ ఈ రైతుకి ఎంత పంట ఉంది, ఎక్కడ నష్టం వాటిల్లింది, ఆయనకి ఎంత బాధ వచ్చింది అనేది కాదు. అతను ఈ ఊర్లోనే పంట ఉంది, అది నాశనం అయిపోయింది, అందుకే ఆయన అక్కడికి వచ్చాడనే చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఇలానే కాదు, మీకు గతంలో కూడా ఐపాక్ టీములు దించి వాళ్ళే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వాళ్ళే మీకు చెప్పాలంటే వాళ్ళే సర్వేలు నిర్వహించేవాళ్ళు, ఇంకా ప్రతి ఒక్కటి జగనన్నకి అభిమానులు, వాళ్ళే స్టూడెంట్స్, వాళ్ళే చిన్నపిల్లలు, వాళ్ళే తల్లులు, ఇంకా మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. కాబట్టి ఇతను రైతు అయినప్పటికీ కూడా ఏరే ఊర్లో ఉండి ఎటువంటి నష్టం జరగని వ్యక్తిని కూడా తీసుకొచ్చాడు పెట్టడం ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని మరోసారి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 2029లో కూడా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.